హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వేయించిన శనగపప్పుతోటి చక్రాలు చేసుకుందామండి. ఇవి చాలా గుల్లగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మనం వేయించిన శనగపప్పుని ఒక అర గ్లాసు శనగపప్పుని తీసుకొని మిక్సీలో వేసి పొడి చేసి పక్కకి పెట్టుకోండి. ఈ శనగపప్పుని తెలంగాణలో పుట్నాల పప్పు కూడా అంటారు. పక్కకి పెట్టుకొని ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకోండి. పొడి బియ్యం పిండిని 2 గ్లాసుల బియ్యం పిండికి అర గ్లాసు శనగపప్పు పొడిని వేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసులకి అర గ్లాసు అంటే 4 గ్లాసులకి గ్లాసు శనగపిండిని వేసుకోండి. వేయించిన శనగపప్పు పొడిని వేసుకోండి. శనగపిండి అంటే మళ్ళీ మామూలు శనగపిండి అనుకుంటారు. ఇప్పుడు ఒక అర స్పూను వాము, అర స్పూను నువ్వులు, మీ రుచికి సరిపడా సాల్ట్, ఒక అర స్పూను కారం వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు చక్కగా పిండిలో కలపండి. ఒక స్పూన్ తీసుకొని కలిపిన తర్వాత మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఉంచి అవి మరీ మరగక్కర్లేదండి, ఒక మాదిరిగా కాగితే సరిపోతుంది. ఇలా కాగిన నీళ్ళని, వేడి నీళ్ళని ఈ పిండిలో కొంచెం కొంచెం పోస్తూ, నీళ్లు బాగా కాలుతాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని కలపండి. కొంచెం నీళ్లు పోస్తూ ఈ విధంగా కలిపేసి తర్వాత చేత్తో మొత్తం చక్కగా కలుపుకోండి. ఈ తడంతా పిండికి పట్టేటట్లు. ఈ వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే శనగపప్పులో జిగురు ఉండదండి, వేడి నీళ్ళు పోస్తే కొంచెం జిగురు వస్తుంది. ఇప్పుడు మనం పిండిని ఉండ చేస్తే ఈ విధంగా ఉండవ్వాలండి. ఇలా అయినప్పుడు పిండి అంతా ఒక పక్కకి పెట్టేసి నొక్కి చక్కగా ఈ విధంగా అంతా గట్టిగా నొక్కేసి దానికి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కకి పెట్టేసేయండి. దీన్ని కదిలించకుండా పావు గంట పక్కకి పెట్టి పావు గంట తర్వాత తీసి ఈ వేడికి పిండి అంతా ఉడుకుతుందండి, జిగురు వస్తుంది. అప్పుడు తీసి ఇప్పుడు మిగిలిన వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ లూజ్గా కలుపుకోవద్దు. ఇదిగోండి, పిండి కలిపేటప్పుడు ఎప్పుడు ఇట్లా అంటే దానికి జిగురు వస్తుందండి. ఎందుకంటే మనము వేయించిన శనగపప్పు వేసుకున్నాం కదా, దీనికి ఎక్కువ జిగురు ఉండదు. అందుకని మనం ఇట్లా రాస్తూ కలిపితే జిగురు వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని ఆ నూనె కాగిన తర్వాత వేడి నూనె ఒక గరిటె వేసేసేయండి. ఈ పిండి మీద వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోండి. మళ్ళీ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా చేయొద్దు, మరీ గట్టిగా చేయొద్దు. ఇప్పుడు నేను చక్రాల గిద్దలు తీసుకొని ఇదిగోండి, నేను ఒక స్టార్ ఉన్న దాంతోనే వేస్తున్నానండి, మీరు దేంతో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా చక్రాల గిద్దల్లో పిండి పెట్టేసి నిండా చాలా బాగుంటాయండి. మీరు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బోర్లు వేసేసి దాని మీద ఒక చుక్క ఆయిల్ వేసి ప్లేట్ అంతా రాసుకోండి. రాసుకొని ఈ ప్లేట్ మీద ఈ విధంగా ఎన్ని రౌండ్లు కావాలి అంటే అన్ని రౌండ్లు చుట్టుకోండి. మీకు ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు చుట్టుకొని ఇట్లా గనక వేసిస్తే పిల్లలకి 1, 2 ఇచ్చినా చక్కగా తినేస్తారండి. పట్టుకొని ప్లేట్లో పెట్టిస్తే కూర్చొని తినాలంటే వాళ్ళకి బద్ధకంగా ఉంటుంది, తినరు. ఈ విధంగా అన్నీ వేసుకొని ఇట్లా ఫ్లాట్గా ఉన్న అట్లకాడ తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి. రాసుకొని ఇట్లా తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత దీనిలో అట్లకాడ సహాయంతో ఒక్కొక్కటి తీసి దీనిలో వేసేయండి. మీ బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. చక్కగా కదలకుండా నీట్గా వస్తాయండి. ఈ నురగంతా పైన ఉంది కదా, అదంతా నురగ పోయే వరకు మీరు కదిలించొద్దండి, కదిలిస్తే విరిగిపోతాయి.
కొంచెం నురగ తగ్గిన తర్వాత అప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోండి. తిప్పుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఆ నూనెలో గనక నురగంతా తగ్గిపోయింది అంటే అవి కాలినట్లు. ఏ వేటికైనా అంతే అండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా గుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్